టాప్ 5 బిగ్గెస్ట్ ఎకానమీస్ లో ఒకటైన జర్మనీ ఇప్పుడు ఫ్రీలాన్స్ వీసాలు ఇస్తోంది. అది కూడా కేవలం 7,500కే. ఫ్రీలాన్స్ వర్క్ తెలుసు కానీ ఈ ఫ్రీలాన్స్ వీసా ఏంటనుకుంటున్నారా? సాధారణంగా టూరిస్ట్ వీసా లేదా వర్క్ వీసా మీద జర్మనీకి వెళ్తుంటారు. టూరిస్ట్ వీసా కొన్ని రోజులకు మాత్రమే ఉంటుంది. ఇక వర్క్ వీసా కావాలంటే అక్కడ ఏదైనా జాబ్ ఉండాలి. కానీ ఫ్రీలాన్స్ వీసాతో జాబ్ లేకపోయినా ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకుంటూ 1 ఇయర్ వరకు లేదా ఇంకా ఎక్కువ కాలం కూడా అక్కడ ఉండొచ్చు. అందుకోసం ఇన్కమ్ అండ్ ఇన్కమ్ సోర్సెస్ కు సంబంధించిన ప్రూఫ్స్ చూపించాలి. ఈ ఫ్రీలాన్స్ వీసా ఫీజ్ జస్ట్ 75 యూరోస్, అంటే సుమారు 7,500 మాత్రమే. మిగతా కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ. ఈ ఫ్రీలాన్స్ వీసాను అఫీషియల్ గా ఫ్రీ బెరుఫ్లర్ వీసా అని కూడా పిలుస్తారు. నాన్ EU సిటిజన్స్ ఈ వీసా కోసం అప్లై చేయొచ్చు. అయితే వాళ్ళు కొన్ని ప్రొఫెషనల్ గ్రూప్స్ కి చెందిన వారే ఉండాలి. ఇండియాలోని జర్మన్ మిషన్ల ప్రకారం జర్మన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 18 కింద ఉన్న ప్రొఫెషన్స్ ని ఫ్రీలాన్స్ జాబ్స్ గా గుర్తిస్తుంది. అవి ఇండిపెండెంట్ రీసెర్చర్స్ అండ్ సైంటిస్ట్స్, ఆర్టిస్ట్, మ్యూజిషియన్స్ అండ్ టీచర్స్, లాయర్స్, నోటరీస్ అండ్ ట్యాక్స్ అడ్వైజర్స్, పేటెంట్ లాయర్స్, ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్, journalists and photojournalists, interpreters and translators, physiotherapists and medical workers, economists and business consultants, dentists and veterinarians, commercial chemists, accountants, pilots. కొన్ని ప్రొఫెషన్స్ కి అడిషనల్ రూల్స్ ఆర్ కండిషన్స్ ఉండొచ్చు. అప్లై చేసుకోవడానికి ముందు మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోండి. అందుకోసం అలయన్స్ అథారిటీ ఆర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాంటి జర్మన్ అథారిటీస్ ని సంప్రదించండి. జర్మన్ ఫ్రీలాన్స్ వీసాకు అప్లై చేసుకోవడానికి మీరు ప్రొఫెషనల్ గా ఎలిజిబుల్ అండ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జర్మనీని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం.